హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏ బ్లాగ్స్. సో ఈరోజు అయితే సండే అండి, లాస్ట్ సండే వీడియో ఇది. మేమైతే మార్నింగ్ మా బాబుని ఎక్కడో చోటుకి ప్లే ఏరియా లాగా స్పెండ్ చేయాలని టైం తీసుకెళ్ళాము. సో సెర్చ్ చేస్తే మాకు నియర్ బై ఈ ప్లే ఏరియా కనిపించింది. సో ఇదైతే ఇంత డీటెయిల్స్ చూసారు కదా, మండే టు సాటర్డే అయితే 150 పర్ అవర్ ఛార్జ్ చేస్తారు, అండ్ సండే అయితే 200 ఛార్జ్ చేస్తారంట. సో మేము ఇది ఇంకా వచ్చాం కదా అని కాసేపు టైం స్పెండ్ చేస్తారని తీసుకెళ్ళాం మా బాబుని అయితే ఇక్కడికి. ఇదైతే జస్ట్ మినీ ట్రాంపోలిన్ పార్క్ లాగా ఉంటుంది. స్లైడింగ్ బార్స్, కొద్దిగా జంప్ చేసేవి, స్వింగ్స్, ఉయ్యాలలు, అలా చిన్న చిన్న బాల్స్తో అలా సెటప్ చేశారు. చిన్న ఏరియాని ఒక రూమ్ సైజ్ లాగా ఉంటుంది, దాంట్లో ఇదంతా ఇన్బిల్ట్ చేశారనమాట. సో చూడటానికి కొత్తగా ఉంది. మా ఏరియాలో అయితే ఇలాంటిది ఇలా స్టార్ట్ చేయడం కొత్తగా. సో సిటీస్లో ఇది చాలా మాల్స్లో అయితే చూస్తాం ఇలాంటివి. మాకైతే ఇక్కడ ఇలాంటి స్పేస్ దొరికిందని సో తీసుకెళ్ళాం మా బాబుని, కాసేపు టైం స్పెండ్ చేస్తాడు, బాగా ఆడుకుంటాడని. ఫస్ట్ అయితే ఈ బాల్స్ ఏరియా నుంచి అసలు బయటికి రాలేదు. మిగతావన్నీ చూడరా టైం అయిపోయింది అంటే రాలేదు అసలుకి. వెళ్ళిపోయి ఒక 15 మినిట్స్ ముందు మాత్రం అన్నీ ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ ఇక్కడైతే ఒక కారు ఉంటుందండి, ఆ కారు మాత్రం వీడు అసలు వదలలేదు. ఎవరు పట్టుకున్న మాత్రం చేసి లాగేసి వీడే ఎక్కేస్తున్నాడు. మళ్ళీ ఎవరన్నా ఎక్కుతున్నా కూడా మళ్ళీ దాన్ని గమనించకుండా ఉంటాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. సో ఇలా అయితే వాడంతా ఆడుకున్నాడు. ఎంట్రన్స్ ఏరియా అంటే ఇలా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి. సో అక్కడ చిన్న గ్రాస్ సెటప్ లాగా వేసి చిన్న చిన్నవి పెట్టారు ఫస్ట్లో. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అలా స్లైడింగ్ బార్స్ ఉంటుంది, దాని నుంచి స్లైడ్ అయ్యి పిల్లల కింద బాల్స్లో ఆడుకుంటారు. ఇంకా షూటర్ కూడా ఉంది, చూసారు అక్కడ పైన. సో ఈ సెటప్ అయితే ఇలా సెటప్ చేశారు. అంటే చిన్న చిన్నవి ఆడుకునేవి పిల్లలవి, అలా చిన్న చిన్నవి ఒక 2-3 కాస్ట్ ఎక్కువ అనిపించింది. బట్ ఓకే, వచ్చాక వెళ్ళాడు. ఈ కారే నేను ఇందాక మా వాడి గురించి చెప్పింది. సో ఇదంతా సెటప్ ఎలా ఉందో ఒకసారి లుక్ వేసేయండి అయితే. మధ్యలోనే కాదులే. అడుగు అమ్మ, అటు వెళ్ళు.